సో మీరు చెప్తూ ఉన్నారు సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందని. అసలు ఈ సమస్య వచ్చినప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలని? అసలు సమస్యలు 2 రకాలండి. తీర్చగలిగేవి, తీర్చలేనివి. బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి, సమస్య తీర్చడం, దానికి అడ్జస్ట్ అయ్యి ఎలా బతకాలో చూసుకోవాలి. తీర్చగలిగేవి అంటే తీర్చగలిగే వాటిలో వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. 3 రకాలు యాక్చువల్గా. నేను ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఒకడికి నత్తి ఉంది. ఆ నత్తి వల్ల అతనికి ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది కదా. సమస్య నత్తి. ఇది 2 రకాలండి. తీర్చగలిగే నత్తి, తీర్చలేని నత్తి. ఎట్లా అది? ఒకటి ఫిజికల్ అనుకోండి, సంథింగ్ రాంగ్ హియర్, అది తీర్చలేము. తీర్చగలిగేది అనుకోండి, ఫాస్ట్ మాట్లాడేస్తాడు, వాడికి నత్తి వస్తూ ఉంటుంది. ఇది తగ్గించుకోవచ్చు అండి. అర్థమైంది కదా. సో ఈ లాస్ట్ది ఆత్మన్యూనత, ఇది సి అనుకుందాం. బి. ఏ ఏమో ఫిజికల్ నత్తి, బి మెంటల్ నత్తి, సి ఆత్మన్యూనత. బీని ఎరాడికేట్ చేసాం అనుకోండి, వాడు స్లోగా మాట్లాడటం నేర్చుకున్నాడు, నోట్లో చిన్న రాయి పెట్టుకొని మాట్లాడుతున్నాడు, సి పోతుందండి. బీసీలు 2 పోతాయి. సో ఏ గురించి అసలు పట్టించుకోకూడదని. దురదృష్టవశాత్తు మనం ఏ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, తీర్చలేని సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అలానే చాలా మంది ఒక సమస్య వచ్చినప్పుడు చాలా కంగారు పడిపోతారు గురూజీ. ఏంటంటే ఇప్పుడు ట్రైన్ జర్నీ అనుకోండి, ఇక వెళ్ళే ముందు వీళ్ళు పడేటువంటి కంగారు మామూలు కాదు. ఎక్కి కూర్చున్న తర్వాత కూడా మొత్తం బాక్స్ ఓపెన్ చేసి అన్ని చెక్ చేసుకుంటారు, మళ్ళీ కొన్ని మర్చిపోతారు. అవును. కంగారు వల్ల వస్తుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏడుస్తారంట కూడా గురూజీ. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని థాలమస్ ఎమిగ్డాలా అని చెప్పి లాస్ట్ డిస్కస్ చేసాం మనం ఒకసారి. ఎక్కువ ఎమిగ్డాలా ప్రభావం ఉన్నవాళ్ళు ఎక్కువ టెన్షన్ ఓరియంటేషను, వాళ్ళు ఏది వచ్చినా పట్టలేని దీనిగా ఉంటారండి. ఉదాహరణకి దీనికి స్టేజెస్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తాం, డిఫరెంట్గా డిస్కస్ చేద్దాం. ఒక తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, కూతురికి 22 ఏళ్ళు. మరుసటి రోజు లేకపోతే నెక్స్ట్ డే పెళ్ళి. ఆ అమ్మాయి మంగళసూత్రాలు అవన్నీ పోయినాయి నైట్. ఫస్ట్ పిచ్చెక్కిపోతారు. ఇంకా 2 డేస్లో పెళ్ళి. ఇంకా అక్కడి నుంచి వచ్చి నాకు పాల్ అని ఉన్నాడు చూసారు, ఎలక్షన్స్ పడతాడు, నాకు పాల్ తెలుసు, అతనితో అమెరికా ప్రెసిడెంట్కి ఫోన్ చేయిస్తాను పాల్తో అని చెప్పి ఎవడో వచ్చి మనకి సలహా ఇస్తాడు. రకరకాల సలహాలు. అసలు పని మనిషిగా కొట్టేసి ఉంటుందని ఇంకోటి అంటాడు కదా. ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియదండి. ఇది సమస్య వచ్చినప్పుడు మన రకరకాల స్టేజెస్ ఇవే ఎక్కువైతే రైల్వే స్టేషన్లో బాధపట్టాలు, కంగారు పట్టాలు, ప్రతి చిన్న విషయానికి. అయితే మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారా? దాన్ని ఇన్ని కబుర్లు చెప్పాను నేను, చాలా పెద్ద సమస్య ఎదుర్కొన్నానండి. బట్ ఇప్పుడు నవ్వుకునే సమస్య ఇది. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో లంచ్ ఇచ్చాడు నాకు ఒక ఆయన. మా ఊళ్ళో అందరూ యువకులు డ్రింక్ చేస్తారండి భోజనంలో, లంచ్ టైంలో, మధ్యాహ్నం పూట కూడా అన్నాడు. ఆ రోజు నేను చెప్పబోయేది ఒక ఉమెన్స్ కాలేజీలో వెలిడిటరీ ఫంక్షన్, అంటే కాలేజీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలందరూ. వాళ్ళకి చెప్పా, ఇప్పుడు పరీక్ష రాశారు, పాస్ అయ్యారు, ఇంతకన్నా పెద్ద పరీక్ష ఇంకోటి ఉంటుంది, దాని పేరు పెళ్ళి అంటారు, మీకు రాబోయే మొగుడు ఎవరో తెలియదు, ఈ ఊళ్ళో అందరూ మందు కొడతారంట భోజనంలో కూడా, లంచ్లో కూడా అని చెప్పా. వాడు న్యూస్ పేపర్ ఏం చేశాడు, పలానా ఊళ్ళో అందరూ డ్రింక్ చేసి భోజనం చేస్తారట అని చెప్పి న్యూస్ పేపర్లో వేసాడు. అప్పుడు ఆ ఊరి నుంచి నాకు ఫోన్ వచ్చింది, 1,50,000 ఇస్తావా, కోర్టులో కేసు వేయమంటావా. నేను పెద్ద పట్టించుకోవాలి, ముందు చెప్పాను చూశాడండి, ఎస్కేపిజం అన్నారు, సమస్య నుంచి వస్తే చూసుకుందాం లేను. వాడు నోటీస్ ఇచ్చాడు, వచ్చింది. షాకు, రాత్రి నిద్ర లేదు. ఇంకా ఇప్పుడైతే ఇంత హడావుడిగా మెచ్యూర్డ్గా ఉన్నాం, కానీ ఏం చేయాలో అర్థం కాక మా లాయర్ పద్మనాభరెడ్డి గారు చాలా ఫేమస్ లాయర్, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే చూద్దాంలే ఇళ్ళు ఒకసారి కేసు. అక్కడ లాయర్ 10,000 అడిగాడు ఊరికి జస్ట్ కనబడటానికి. నేను 10,000 ఇవ్వను, నేను రానని చెప్పాను. అప్పుడు మళ్ళీ పద్మనాభరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హైకోర్టులో కేసు వేసాం. ఇది చిన్న కేసు, దీని గురించి ఎందుకు చేయడం చేస్తే హైకోర్టు ఏముందంటే, ఇంత చిన్న కేసు ఇక్కడ ఎందుకు, అక్కడే తేల్చుకోండి అన్నాడు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాము. నేను వెళ్ళా సుప్రీంకోర్టు, సుబ్బారెడ్డి గారు అని లాయర్. అక్కడ సుప్రీంకోర్టు కూడా అదే జడ్జిమెంట్ ఇచ్చి, ఇంత చిన్న కేసు సుప్రీంకోర్టుకి ఎందుకు, అక్కడే డిసైడ్ చేసుకోండి అని. వాడి ఉద్దేశం ఏంటి, 1,50,000 నా దగ్గర తీసుకురావాలని, అక్కడ జనాలు పోగు చేసి ఎండమూరి డౌన్ డౌన్ అలా రావాలని, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని వాడి ఉద్దేశం. తర్వాత మళ్ళీ కవర్ చేశాడు, ₹1,00,000 ఇస్తే చాలా చెప్పి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకు వాడు ఎలా చేయాలిగా, వాడు హైకోర్టుకి వెళ్ళాలిగా. సో ఇట్లా ఉందని రెడ్డి గారికి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పి, సార్ ఒక పని చేద్దాం, నేను పాంప్లెట్లు వేస్తాను, ఇలా నా ఫలానా ఊరిని తాగుబోతులు అన్న ఎండమూరు వస్తున్నాడు కాబట్టి వాడిని ఇక్కడే అటాక్ చేద్దాం కోర్టు దగ్గర అని చెప్పి పాంప్లెట్లు వేయించి కోర్టులో సబ్మిట్ చేసి హైకోర్టులో. నేను వెళ్తే వాళ్ళు చంపేస్తారు నన్ను, నాకు జడ్ సెక్యూరిటీ కావాలి. ఇంత చిన్న కేసుకి జడ్ సెక్యూరిటీ ఎందుకు, హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి హైదరాబాద్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు వాడు రావాలి హైదరాబాద్. 2 సార్లు అయిన తర్వాత వాడు రాలేదు, కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది జరిగి ఒక 15-20 సంవత్సరాలు అయి ఉంటుంది, అయినా నవ్వుతూ చెప్పుకున్నాం కదా. సో ఏ అనుభవం అయినా నవ్వుగానే మిగులుతుంది. భలే ఎదుర్కొన్నారు గురూజీ మీరు సమస్యను, నిజంగా అంటే చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారు.